ఎముకలకు ఎంతో బలాన్నిచ్చే రుచికరమైన కొబ్బరి పాలను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. వేసవికాలం మొదలైందంటే మిల్క్ షేక్ లేదంటే ఐస్ క్రీమ్లు ఎక్కువగా చేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి పాలను కూడా చేస్తూ ఉండండి. వెల్కమ్ టు వంటలమ్మి, నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక కప్పు కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లోకి వేసుకుని 1/4 కప్పు నీళ్లను వేసుకుని ఇలా ఒకసారి మిక్సీ పట్టుకుని తీసుకోండి. తర్వాత ఈ కొబ్బరిని ఒకసారి ఇలా వడకట్టుకుని తీసుకోవాలి. ఇది కాస్త పైన ఇలా గరిటెతో నొక్కి తీసుకోండి. మనం కాస్త తక్కువ నీళ్ళే వేసాం కాబట్టి కొబ్బరి పాలు కాస్త తక్కువగానే వస్తాయి. ఇది మొత్తం పూర్తిగా పిండి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ కొబ్బరిని మరొకసారి మిక్సీ జార్లోకి వేసుకుని మరికొన్ని నీళ్లను వేసుకోండి. 1/4 గ్లాస్ వరకు వేసుకోవచ్చు నీళ్ళు వచ్చేసి. ఇలా నీళ్లు వేసుకుని బాగా మెత్తగా దీన్ని మిక్సీ పట్టుకుని తీసుకోవాలి. తర్వాత ఈ మొత్తాన్ని ఏదైనా కాటన్ గుడ్డలోకి వేసుకోండి. దీనిలో నుండి కొబ్బరి పాలను పూర్తిగా వచ్చేంత వరకు కూడా బాగా పిండి తీసుకోవాలి. ఈ కొబ్బరి పాలు వచ్చేసి కాస్త చిక్కగానే ఉండాలి. నీళ్ళు ఎక్కువ వేసుకుని పల్చగా చేసుకోవద్దు. ఇలా కొబ్బరి పాలను తీసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి 3 గంటల పాటు నానబెట్టుకున్న బాదం, జీడిపప్పు, కిస్మిస్ను వేసుకోండి. ఇవి ఒక్కొక్కటి 10 చొప్పున తీసుకోవాలి. దీన్ని మిక్సీ పట్టుకోవటానికి కొబ్బరి నీళ్లను వేసుకోవాలి. మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్లు మొత్తంగా వేసుకోండి. ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత అవసరం అనుకుంటే దీనిలోకి మరి కాస్త కొబ్బరి పాలను కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుని వీటిని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకుని తీసుకోండి. తర్వాత దీనిలోకి మనం ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు మొత్తాన్ని వేసుకోవాలి. తీయదనం కోసం 2 నుండి 3 స్పూన్ల తేనెను వేసుకోండి. మీ రుచికి తగినట్లుగా తేనెను వేసుకోవచ్చు, లేదా పంచదారనైనా వేసుకోండి. ఇలా వేసుకుని మొత్తాన్ని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే కొబ్బరి పాలు మనకు తయారైపోతాయి. ఈ పాల రుచి మరింత పెరగడానికి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకుని తాగే ముందు బాదం కానీ పిస్తా కానీ సన్నగా తరిగి వేసుకోండి. మరి స్టవ్ వెలిగించే పని లేకుండా ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే కొబ్బరి పాలు తయారీ విధానం మీకు నచ్చిందా? అయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.